ఎవరైతే సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హగ్గయి గ్రంథము 2 అధ్యాయము 5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. కుమార కుమార్తె నేటిన వాగ్దానము ఎంతో ప్రోత్సాహకరంగా చూడగలను. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది. ఈరోజు ఒకవేళ మనల్ని కలవరపెట్టే అనేకమైన సందర్భాలు మన చుట్టూ ఉండవచ్చు, లేదా అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వ్యతిరేకమైన క్రియలు మనం చూస్తూ ఉండవచ్చు. అయితే వాటిని చూడొద్దు, ప్రభువుని నమ్మకండి. విశ్వసించుదాం. ఆధారకర్త మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన లేదు. అందుకే యేసు ప్రభు వారు పరిస్థితి తెలియజేస్తారు, ఎందుకో మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టిన కానీ నా యొక్క ఆత్మ మీకు అనుగ్రహిస్తాను. ఆయన మేము సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఉదయకాల సమయంలో నిశ్చయమైన అనిపిస్తుందమ్మా, మనకు కనబడే అనేక పరిస్థితులు ఉన్నాయి. కనబడే ఆత్మ మనతో ఉన్నది. మనలోని వాడు ఈ లోకం అంటే చాలా గొప్పవాడు. ఆయన విడిపించగలడు, సమృద్ధి పరచగలడు, నీకు నా ప్రతి ఆశ నెరవేర్చగలడు. ఈరోజు ప్రభు ఆత్మ ఎందుకు నమ్మకుంచుతావా? ఆయన నమ్మకుంచి భయపడకుండా నిలబడు. ప్రభుని బట్టి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తన మీద వాడుకున్నారు, బిడ్డని వారు జ్ఞాపకం చేసుకొని నీ హస్తాల్లో భద్రపరచండి, బలపరచండి. ఇక్కడ పాక్షములతో నింపి మీ దీవెన, మీ ఆశీర్వాదం ఇచ్చండి. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో నీ బిడ్డలు అడుగుతున్నా నెరవేర్చండి. వారు ముఖ్యంగా నేను నమ్మకం ఏర్పరచండి, మీలో బలపడకు సాధించండి. వారు ఉన్న భయాన్ని, ఆందోళన తీసివేసి నీ హస్తాలు భద్రపరిచి బలపరచమని, వారు ముఖ్యంగా తండ్రి నువ్వు చేసే ప్రతి మేలు విశిష్టం సహాయం చేయండి. వేస్తున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయగాక. ఆమేన్.